And the second thing is God is going to reveal in that day the motives of men's hearts. రెండో విషయం ఏంటంటే దేవుడు ఆ రోజు బయటకు తీసుకొచ్చేది మనుషుల హృదయంలోని ఆలోచనలు ఆయన బయటకు తీసుకొస్తాడు, వాళ్ళ ఉద్దేశాలను బయటకు తీసుకొస్తాడు. That means the reason with which a person did something. For example, you hear a man preach a wonderful message. ఒక వ్యక్తి ఆ పని ఎందుకు చేస్తున్నాడు అనే కారణాన్ని తెలుసుకోవటం. ఉదాహరణకు ఒక వ్యక్తి ఎంత అద్భుతమైన ప్రసంగం చేయొచ్చు. And you may not know why he did that. He may have done that for money. ఆ వ్యక్తి ఎందుకు చేశాడో నీకు తెలియదు. ఆ వ్యక్తి డబ్బు కోసం చేయొచ్చు. He may be preaching for money. ఆ వ్యక్తి డబ్బు కోసం బోధించవచ్చు. Or he may be preaching for honor. ఘనత కోసం ఆ వ్యక్తి బోధించవచ్చు. Or he may be preaching to show that he's better than somebody else. ఇతరుల కంటే నేను బాగా బోధించగలనని చూపించుకోవటానికి చేయొచ్చు. There's always this tendency even in the best of our actions to do it with the wrong motives. కాబట్టి మనం చేసే శ్రేష్టమైన పనుల్లో కూడా తప్పుడు ఉద్దేశాలతో చేసే అవకాశం ఉంటుంది. So it says that's another reason why you shouldn't judge. అందుకే మనము తీర్పు తీర్చకూడదు. You can listen to a man praying and say, oh, he's just trying to seek honor. He may not be seeking honor at all. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఆ ప్రార్థన విని ఈ వ్యక్తి ఘనత కోసం చేస్తున్నాడు నువ్వు అనుకోవచ్చు, కానీ ఆ వ్యక్తి నిజానికి ఘనత కోసం చేసి ఉండకపోవచ్చు. He may be praying to the best of his ability to God, but you judge him. కానీ తనకున్న సామర్థ్యం కొలది దేవునికి ప్రార్థన చేసి ఉండొచ్చు, కానీ నువ్వేమో అతన్ని తీర్పు తీరుస్తున్నావు. So we have such a tendency to judge people in areas we know nothing about. కాబట్టి మనకు అసలు తెలియని విషయాల్లో కూడా మనం ఇతరులను తీర్పు తీర్చే ఆ వైఖరిని మనం కలిగి ఉంటాం. We don't know their motives, and because of the evil of our own Adamic nature, we always attribute the worst possible motive to people. వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారో మనకు తెలియదు కాబట్టి దుష్టమైన ఆదాము స్వభావాన్ని మనం కలిగి ఉండి వాళ్ళు ఎప్పుడు కూడా చెడ్డ ఉద్దేశాలతోనే చేసి ఉండొచ్చని మనం ఆపాదిస్తాం. And so when we judge a person, we're just really showing the condition of our own heart, like it says in the book of Proverbs. కాబట్టి ఒక వ్యక్తిని మనం తీర్పు తీరుస్తున్నప్పుడు మన హృదయం యొక్క స్థితే కనపడుతుంది. సామెతల గ్రంథంలో చెప్పబడినట్లుగా, as in water a man's face, he sees man sees his own face, or like in a mirror a man sees his own face. నీళ్లలో ఒక వ్యక్తి చూసుకున్నప్పుడు తన ముఖాన్నే చూసుకున్నట్టు, లేక అద్దంలో చూసినప్పుడు తన ముఖమే కనపడినట్టు. So the heart of man to man, meaning that what you imagine you find in that person's heart a bad motive is only an indication of the wrong attitudes you have in your own heart. కాబట్టి ఒక వ్యక్తిని మనం చూసే ఉద్దేశము మన హృదయాన్నే తెలియజేస్తుంది. ఒక వ్యక్తిని నువ్వు ఏ ఉద్దేశంతో చూస్తున్నావు అంటే ఆ ఉద్దేశం నీ హృదయంలో నువ్వు కలిగి ఉన్నావని అర్థం. As in water, face answers to face. నీళ్లలో మనం చూసినప్పుడు మన ముఖమే మనకు కనపడినట్లుగా, so is the heart of man to man. You imagine. కాబట్టి ఒక వ్యక్తిని మనం చూసే వైఖరిని బట్టి మన హృదయంలో ఏముందో తెలుస్తుంది. That man can't possibly be doing that with a good motive. ఆ వ్యక్తి మంచి ఉద్దేశంతో అది చేసి ఉండకపోవచ్చు అని మనం అనుకుంటూ ఉంటాం. It must be with a bad motive, because I myself would only do such a thing with a bad motive. You're revealing your own heart. అతడు తప్పుడు ఉద్దేశంతో చేసి ఉండొచ్చు అని నువ్వు అనుకుంటావు, ఎందుకంటే నువ్వైతే దాని తప్పుడు ఉద్దేశంతోనే ఆ పని చేసి ఉండేవాడివి. కాబట్టి నీ హృదయంలో ఏముందో తెలుస్తుంది. So it's very foolish to judge other people, and let me say this from many years of observation. కాబట్టి ఇతరులను తీర్పు తీర్చడం అనేది ఎంతో బుద్ధిహీనతతో కూడి ఉంటుంది. అనేక సంవత్సరాలు నా అనుభవంతో నేను చెప్తున్నాను. That even if you know a person very intimately, even living with that person, ఒక వ్యక్తిని నువ్వు ఎంత అన్యోన్యంగా తెలుసుకున్నప్పటికీ, ఆ వ్యక్తితో నువ్వు కలిసి జీవిస్తున్నప్పటికీ, you still know only 10% of his life. నీకు ఇంకా కేవలం అతని జీవితంలో 10% మాత్రమే తెలుసు. I want to say to every husband and wife who've known each other for 50 years, you know only 10% of your husband, 10% of your wife. 50 సంవత్సరాలుగా కలిసి ఉంటున్న భార్య భర్తతో కూడా నేను చెప్తున్నాను, నువ్వు 50 సంవత్సరాలుగా జీవిస్తున్నా కానీ నీ భర్త గురించి నీకు కేవలం 10% మాత్రమే తెలుసు. నీ భార్య గురించి 10% మాత్రమే తెలుసు. 90%, like the bottom part of an iceberg or the lower part of an ice cube in water, lies hidden. ఒక ఐస్ క్యూబ్ని మనం చూసినప్పుడు 90% నీళ్లలో ఉన్నట్లుగా 90% జీవితం అనేది చాలా మందికి కనపడకుండా దాచిపెట్టబడి ఉంటుంది. It's unknown to you. అది నీకు తెలియదు. There are depths there which you know nothing about. You may know more than other people, but there's still hidden depths you know nothing about. దాని గురించి ఎంతో లోతు ఉంటుంది, అది నీకు తెలియదు. వేరే వాళ్ళకంటే నీకు ఎక్కువ తెలిసి ఉండొచ్చు, కానీ దాని గురించి పూర్తిగా నీకు తెలియదు.
And if you see a person only occasionally, maybe you work with him in an office, or you see him in church every Sunday for 25 years, you still know only 1% of his life. నీ ఆఫీసులో కానీ సంఘంలో కానీ నువ్వు క్రమంగా కలుసుకునే వ్యక్తుల గురించి వాళ్ళ జీవితాల గురించి నీకు కేవలం 1% మాత్రమే తెలుసు. Yeah, the persons you meet regularly at church and in your office, you know only 1% of their life. That's why when one day you hear that they have been in some horrible sin, you're shocked. అందుకే వాళ్ళు ఎంతో భయంకరమైన పాపంలో ఉన్నారు అని నువ్వు విన్నప్పుడు నువ్వెంతో షాక్కు గురవుతావు. Say, hey, I thought I knew him for 10 years. No, you didn't. You saw 1% of his life. నువ్వు అనుకుంటావు 10 సంవత్సరాలు నాకు తెలుసు కదా నువ్వు అనుకుంటావు, కానీ నీకేం తెలియదు. తన జీవితం గురించి నీకు 1% మాత్రమే తెలుసు. What would you think of a teacher who, in a question paper with 100 questions, ఒక టీచరు ఒక 100 ప్రశ్నలు ఇచ్చినట్లయితే, ఒక్క లైన్తో జవాబు రాసే ప్రశ్నలు ఒక 100 ప్రశ్నలు ఉన్నట్లయితే, short one-line answer questions, evaluated just the first answer to the first question and decided to mark the whole paper. మొదటి ప్రశ్న యొక్క జవాబు చూసి ఆ ప్రశ్నలన్నిటికీ మార్కులు ఇవ్వాలని అనుకున్నట్లయితే, on the basis of the answer to the first question. If the first question was wrong, the teacher gives 0, even though 99 questions may have been right. ఒకవేళ మొదటి జవాబు తప్పు అయితే మొత్తం 0 వేయాలనుకున్నట్లయితే మిగిలిన 99 జవాబులు సరి అయి ఉండొచ్చు. Or the first question was right and the teacher gives 100%, even though the other 99 questions were wrong. లేక మొదటి ప్రశ్న జవాబు సరి అయిందైతే మిగిలిన 99 జవాబులు కూడా తప్పైనా సరే ఆ ఒక్క జవాబు చూసి 100కి 100 మార్కులు ఇవ్వాలనుకున్నట్లయితే, what would you think of such a teacher? I think such a teacher should be sacked from the school. అలాంటి టీచర్ గురించి నువ్వు ఏమనుకుంటావు? అలాంటి టీచర్ని ఆ స్కూల్లో నుంచి ఉద్యోగం తీసేయాలి, Thrown out. ఉద్యోగం నుంచి తీసేయాలి. How can a teacher evaluate a whole 100 question paper, answer paper, on the basis of the answer to the first question? కేవలం మొదటి ప్రశ్న యొక్క జవాబు చూసి మొత్తం మిగిలిన 99 జవాబులు చూడకుండా ఎలా మార్కులు వేయగలరు? But that is exactly what people do when they judge others. You know 1% of his life and you have evaluated him. కానీ ఇతరులను తీర్పు తీర్చే విషయంలో మనం అలానే చేస్తాము. వాళ్ళ గురించి మనకు 1% మాత్రమే తెలుసు, కానీ వాళ్ళకి మనం మార్కులు వేస్తాం. You say, he's like this, or he's not like this. ఆయన అలా ఉన్నాడు, ఆయన ఇలా లేడు. The Bible says, wait. బైబిల్ ఏం చెప్తుందంటే వేచియుండు. Don't go on passing judgment before the time. సమయము రాకమునుపు దేని గురించి తీర్పు తీర్చవద్దు. That's the reason why we should not judge, because we will be judging wrongly. అందుకే మనం తీర్పు తీర్చకూడదు. అలా తీర్పు తీర్చినట్లయితే మనం తప్పుగా తీర్పు తీరుస్తున్నట్లు. And we have a tendency to judge people with wrong motives. మనం తప్పుడు ఉద్దేశంతో ఇతరులను తీర్పు తీర్చే వైఖరిని మనం కలిగి ఉంటాం స్వాభావికంగా.